సంక్రాంతి వేళ నాగర్ కర్నూలు జిల్లా ఎత్తంగట్టు కొండపైకి భక్తులు పోటెత్తారు. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ కొండపై శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువుదీరారు. ప్రతి ఏటా జరుగుతున్న ఎత్తంగట్టు ఉత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పలు రాష్ట్రాల నుంచి 1,00,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఎత్తంగట్టు కొండ 1600 అడుగుల ఎత్తు ఉండడంతో కొండపైకి ఎక్కేందుకు భక్తులు చాలా కష్టపడ్డారు. దశాబ్దాలుగా ఈ ఎత్తంగట్టు ఉత్సవాలు జరుగుతున్నాయని, కొండపైకి ఎక్కేందుకు సౌకర్యాలను కల్పించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరారు. కొండపైకి ఎక్కలేని భక్తులు కోడేరు వైపు ఉన్న ముఖద్వారం వద్ద మొక్కులు చెల్లించారు. గ్రామం రామలింగేశ్వర స్వామి గుట్ట దగ్గర సంక్రాంతి 3 రోజుల పాటు జాతర జరుగుతుంది. ఈ ప్రాంతానికి వేలాదిగా తెలంగాణ రాష్ట్రం నుంచి నలుమూల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. కానీ ఇక్కడ వసతులు మహిళలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ, వేలాది మంది భక్తులు కానీ వస్తే స్నానాలు చేయడానికి కానీ, రెస్ట్ తీసుకోవడానికి కానీ, మంచినీరు కానీ ఇలాంటి పూర్తి వసతులు ఇక్కడ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటటువంటి పెద్దలు కూడా కొంత పూర్తి స్థాయిలో స్పందించట్లేదు. దీని మీద తొందరగా చర్య తీసుకొని చిన్నపిల్లలు వృద్ధులను మన దృష్టిలో పెట్టుకొని భోజనశాలలు కానీ, సత్రాలు కానీ, మంచినీరు కానీ, మరుగుదొడ్లు కానీ పూర్తిగా వసతులు కల్పించాలని మేము పూర్తిగా వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. దీన్ని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇలాంటి సమస్య రాకుండా తీర్చాలని కోరుతున్నాం. ఎత్తంగట్టు వచ్చిన ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు. మెయిన్ విషయం ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్వకాలం నుంచి మా తాత ముత్తాతల నుంచి వస్తారు. ఇక్కడ ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మినిస్టర్ ఉన్నారు, ఇక్కడ జూపల్లి కృష్ణారావు మినిస్టర్ ఉన్నారు. పైనుంచి కింది దాకా మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. ఈ ఎత్తంగట్టుకు మినిస్టర్ గారు ఇక్కడ మన కాన్స్టిట్యూన్సీ నాగర్ కర్నూలు జిల్లాకు కాన్స్టిట్యూన్సీ ఉండి మంత్రి పదవి చేస్తున్నారు. ఏకంగా ఇది ఎత్తంగట్టుకు దృష్టిలో ఆయన పెట్టుకోవాలి. రాష్ట్రం మొత్తానికి మినిస్టర్ పదవి చేస్తున్నారు కాబట్టి ఎత్తంగట్టుకి ప్రతి దాదాపు 1,00,000-2 లక్షల మంది దాకా 2 రోజులు భారీ ఎత్తున వస్తున్నారు. ఆయన దృష్టి